నమస్తే అండి. కీర్తనలు 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే వాక్యములో ఎవరు ఆయన, ఏమిటి ఆయన వాక్యము, ఎవరిని బాగు చేస్తున్నాడు అనేటువంటి విషయాలను ఆలోచన చేసినట్లయితే ఆదియందు ఉన్నటువంటి వాడే ఈయన. ఏమిటి ఈయనకు గల వాక్యము అంటే దేవుని ఆలోచన, జ్ఞాన విజ్ఞానము, శక్తి సామర్థ్యము, నీతి పరిశుద్ధత, విమోచన అయి ఉన్నటువంటి దేవుని సంపూర్ణ స్వభావమును తెలియచేసేందుకు యుగముల అంతమందు పంచభూతాలను శరీరముగా ధరించి మానవ రూపమున వ్యక్తమైనటువంటి దేవుని కృపయే ఈ వాక్కు అయి ఉన్నది. ఇంతకు ఈ వాక్కు ఎవరిని బాగు చేస్తుంది అంటే, మన అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి కాలక్రమములో యుక్త కాలమున ఆయాసము చేత మన హృదయమును దేవుడు కృంగజేసినప్పుడు, మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు, అనగా ప్రయాసపడి భారము మోసుకెళ్తున్నటువంటి మన ప్రాణము నీరైపోయినప్పుడు, ప్రాణం పోయి తెలివి తప్పని ఇట్టి ఆపత్కాల క్షణములో ప్రాణము లేదా ఊపిరి కోసము మొరపెట్టినటువంటి మనస్సుకు మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడి యొక్క ప్రాణము ఆశ్రయం అవడం వలన మనలోనే ఉన్నటువంటి ఈ వాక్య బీజమాధారముగా తిరిగి జన్మించినటువంటి మనకు ఈ వాక్యే సత్యము, జీవము, మార్గము అవ్వడం వలన లోకము లేదా దేహస్వభావము విషయములో చచ్చి ఉన్నటువంటి మనలను దైవీ విషయములో జీవింపచేస్తూ తన సంపూర్ణతలోనికి పరిపూర్ణము చేసేటువంటి కార్యసిద్ధిని మన అంతరంగమందే ఈ వాక్కు కలిగి ఉంటుంది అనేదే ఈ లేఖనములో ఉన్నటువంటి సారాంశము అయి ఉండగా, సత్యాన్ని అన్వేషించేటువంటి వారు లోతైనటువంటి ఈ మా అనుభవాలను నిదానముగా ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.